ఓం నమః శివాయ. హైదరాబాద్ వాస్తవ్యులైన తులసి సత్యనారాయణ గారు వారి ప్రియమైన తల్లిగారి 6వ నెలమాసికం సందర్భంగా అమ్మా నాన్న అనాథాశ్రమానికి విచ్చేసి తల్లి పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమ గౌరవంతో నిర్భాగ్యులకు అండగా నిలిచారు. తల్లిని కోల్పోయిన దుఃఖం ఆయన హృదయాన్ని కలచివేస్తున్నా ఆమె జ్ఞాపకాలను శాశ్వతం చేస్తూ అభాగ్యులకు సహాయం చేయాలనే ఆయన సంకల్పం నిజంగా గొప్పది. ముందుగా సేవామూర్తి సత్యనారాయణ గారు ఆశ్రమ ప్రాంగణంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. భక్తిభావంతో స్వామి చెంత తమ కుటుంబ సభ్యులందరి పేర్ల మీద వారి గోత్రనామమైన రామానుజ గోత్రంపై ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పవిత్ర లింగానికి స్వయంగా అభిషేకం చేసి శంకరుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. దివ్యమంగళ నీరాజనాం దర్శయామి. నమ పార్వతీపతే హర హర మహాదేవ. శంభో శంకర హర హర నమః శివార్పణమస్తుతే. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు పర్వతి పరమేశ్వరానుగ్రహ సిద్ధిరస్తు తథాస్తు. అనంతరం హోమశాలలో జరుగుతున్న యాగంలో పాల్గొని ఆజ్యం వేసి హోమ ఫలాలను పొందారు. అగ్నైదం నమః, పృథివ్యాయిదం నమః, అధ్యాయిదం నమః, వాయవైదం నమః, ఆకాశాయిదం నమః, పుష్టిప్రజాపతిం నమః, పుష్టప్రజాపతిధం నమః. తిరోలలాటహం తిలకాని కుర్యాతు హర హర మహాదేవ. శంభో శంకర స్వామియే నమః. అనంతరం అర్చకులు ఇచ్చిన ఇటుకలను తీసుకుని ఆలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్లి మాణిక్యాంబాదేవి ఉపాలయం ముందు సమర్పించి తల్లి ఆశీస్సులు పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఈ క్రమంలో సేవాశ్రమాన్ని సందర్శించగా ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు నిర్భాగ్యులకు అందుతున్న సేవల గురించి వివరించారు. సేవామూర్తి సత్యనారాయణ గారి తల్లి కీర్తిశేషులు తులసి వెంకటమ్మ గారి 6వ నెలమాసికం సందర్భంగా వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. దిక్కులేని అభాగ్యుల ఆకలి తీర్చిన సేవామూర్తి సత్యనారాయణ గారి కుటుంబాన్ని ఆ శివయ్య సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నా పేరు తులసి సత్యనారాయణ. నేను సరూర్ నగర్ హైదరాబాద్ నివాసిని. ఈరోజు మా అమ్మగారి 6వ మాసికం సందర్భంగా ఈ అనాథ క్షేత్రానికి రావాలని అనుకున్నాను. భగవంతుని దర్శించుకొని ఆ తర్వాత మొత్తం ఆశ్రమం అంతా మేడం గారు చూపెట్టి చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు తప్పనిసరిగా జరగాల్సిన అవసరం ఉంది. మా వంతు సహకారం ముందు ఉంటుందని నేను తెలియజేస్తూ ఈ నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి కార్యక్రమాలకు మంచి స్థితిలో ఉన్నటువంటి అందరూ కూడా సహకారం అందించాలని నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. వందలాది మంది అనాథులు జీవిస్తున్న ఈ రక్షణాలయానికి ఎంతమంది నిర్భాగ్యులు వచ్చినా లేదనకుండా అన్నదానం ఓ మహాయజ్ఞంలా జరుగుతుందంటే మీరందిస్తున్న సహాయ సహకారాల వల్లనే కదా. మీ నివాసాలలో జరుపుకునే పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠిపూర్తి, అన్నప్రాసన, కుటుంబ సభ్యుల వర్ధంతి కార్యక్రమాలు ఈ నిర్భాగ్యుల మధ్య జరుపుకుని మీరే స్వయంగా వారికి అన్నదానం చేసి పరమేశ్వరుని ఆశీస్సులు పొందండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.